హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మా పాప పుట్టిన కొన్ని డిజైనర్ ఫ్రాక్స్, లెహెంగాస్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ వన్ నా ఫేవరెట్, మా పాప ఫేవరెట్ అయితే చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది చూడండి, బ్లాక్ లెహెంగా ఎంత బాగుంది చూడండి అసలు. ఇది వచ్చేసి నేను మా షాప్లో మోడల్ లాగా పెట్టానండి. ఎవరు వచ్చినా ఫస్ట్ దీన్నే అడుగుతారు, ఇది ఎక్కడ, ఈ క్లాత్ ఎక్కడ కొన్నారు, ఇట్లా కుడితే ఎంత 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 తీసుకుంటారు అని ఫస్ట్ దీని గురించే అడుగుతారు. ఇదైతే నేను లాస్ట్ ఇయర్ చిన్న బతుకమ్మ పండగకి కుట్టాను మా పాపకు. నేను వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది పక్కకు పిక్స్ పెడతాను చూడండి. ఈ క్లాత్ అయితే నేను లాస్ట్ ఇయర్ ఒక బొటిక్లో వర్క్ చేశానండి, అక్కడ తీసుకున్నాను. 3 మీటర్స్ తీసుకున్నాను. గేర కూడా చాలా బాగా వస్తుంది. అండ్ శారీ పన్న క్లాత్ అంటే మనం చీర ఎంత లెంత్ ఉంటుందో అంత పొడవు వస్తుంది ఈ క్లాత్. నేను లోపల ఇంత పట్టి పెట్టానండి బార్డర్ కింద. చూడండి, బార్డర్ కింద ఇంత పట్టి పెట్టాను. అసలు పట్టి పెట్టినట్టు కూడా ఏర్పడతలేదు. ఎంత బాగుంటుందో అసలు. నైట్ పూట ఇక్కడ హ్యాంగర్కి తగిలిస్తే మాత్రం అందరూ చూసుకుంటూ పోతారు ఈ డ్రెస్ని. అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీటర్ వచ్చేసి నాకు 300 రూపీస్ పడింది. అండ్ చున్నీ వచ్చేసి ఇది నేను మీషోలో ఆర్డర్ చేశాను. ఈ చున్నీ కూడా 150 రూపీస్ ఏమో పడింది అంతే. మొత్తం కలిపి నాకు ఒక 1200లో ఏమో ఎంతో కాస్ట్ అయినట్టుంది ఈ డ్రెస్కి అయితే. కానీ చూడడానికి అయితే చాలా బాగుంటుంది, వేసుకుంటే కూడా మస్తు ఉంటుందండి ఈ డ్రెస్ అయితే. ఇది ఒక విషయం చెప్పాలనుకుంటాను మీకు. నేను చిన్నపిల్లలకి ఇట్లా లెహెంగాస్ కుట్టినప్పుడు అయితే నేను నాడా అయితే పెట్టానండి. చూడండి, ఇలాగ నేను లోపల ఎలాస్టిక్ ఇస్తాను, మీకు కనిపిస్తుందో లేదో. నేను చిన్నపిల్లలకి లెహెంగాస్ కుట్టినప్పుడు అయితే ఇట్లా నాడా కట్టుకోవడానికి పెట్టానండి. ఎలాస్టిక్ అయితే చూడండి, ఎలాస్టిక్ పెడతాను. అండ్ ఇక్కడ చిన్నగా ఒక గ్యాప్ లాగా ఇచ్చి దీని నుంచి ఈ థ్రెడ్స్ అనేవి నేను నాడాలాగా పెడతానండి. ఎందుకంటే ఇది ఒకవేళ లూజ్ అయినా సరే ఇవి ఇట్లా టై చేసుకోవడానికి ఉంటుందండి. చూడండి, ఇలా టై చేసుకోవడానికి ఉంటుంది అన్నట్టుగా నేను ఎలాస్టిక్ ఇస్తాను. ఈ చిన్న గ్యాప్లోంచి ఈ థ్రెడ్స్ అనేది నాడాలాగా పెడతానండి. ఎందుకంటే మనం పెద్దవాళ్ళం నాడా అనేది కొంచెం జారిపోయిన ఏమైనా సరి చేసుకోగలం. కానీ చిన్నపిల్లలకు అలా ఉండదు కండి, ఊకే మన దగ్గరికి వస్తారు. ఇక మళ్ళీ అది ఇబ్బంది ఉంటుంది వాళ్ళకు కూడా. అందుకే నేను ఎలాస్టిక్ అనేది ఇస్తానండి. ఈ బ్లౌజ్ వచ్చేసి నేనైతే ఇట్లా వెనకాల పాట్ నెక్ పెట్టాను. మొత్తం పైపింగ్ ఇచ్చేసాను. కింద ఇక్కడ నడుము దగ్గర అంతా పైపింగ్ ఇచ్చేసాను ముందు వరకు. అండ్ ఇది బోట్ నెక్ పెట్టానండి. చూడండి ఈ డ్రెస్ ఎలా ఉంది. అండ్ ఇంకొక డ్రెస్ వచ్చేసి ఇది చూడండి, ఇది అయితే సూపర్ ఉండేదండి అసలు. మా పాప చాలా లెహంగాస్ అయిపోయినాయి, లంగా జాకెట్లు అయిపోయినాయండి మా పాపకు. ఇంకా నెట్లో లేవు. ఇంకా ఈ చిన్నప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నెట్లో వేసుకుంటాను, ఫ్రాక్స్ ఎప్పుడు వేసుకుంటానని చెప్పేసి ఇప్పటి నుంచి బాగా నెట్ ఫ్రాక్స్ కుట్టడం స్టార్ట్ చేసిన. చూడండి, ఇదైతే వేసుకుంటే చాలా అంటే చాలా హెవీగా ఉంటుందండి. డ్రెస్ అయితే సూపర్ ఉంటుంది. ఇది నేను ఒక కస్టమర్కి కూడా డిజైన్ చేశాను. హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. ఇది ఆ కస్టమర్ కోసం కొనడానికని వెళ్ళి నేను మా పాపకు కూడా కొని తీసుకొచ్చాను ఈ మెటీరియల్ అనేది. ఈ మొత్తం నాకు ఈ మెటీరియల్ 350 రూపీస్ మీటర్ పడింది. నేను మా పాపకి 2.5 తీసుకున్నాను. ఇంకా నేను డిజైన్ చేసిన ఇంకొక పాప కూడా ఆమె 3 ఇయర్స్ వరకు ఉంటుంది, ఆమె కూడా 2.5 తీసుకున్నాను. మరి 2.5 కంటే చిన్నగా తీసుకుంటే గేరా అనేది బాగా రాదు కదా అని చెప్పేసి 2.5 ఇద్దరికి తీసుకున్నాను. ఆమెకు డార్క్ వైన్ కలర్ తీసుకున్నాను, మా పాపకేమో లావెండర్ తీసుకున్నాను. మా పాపకి ఆల్రెడీ వైన్ కలర్లో ఉండే కాబట్టి అప్పట్లో నేను ఈ క్లాత్ తీసుకున్న టైంలో లావెండర్ కలర్ అనేది మస్తు ట్రెండింగ్ ఉండే, అందుకని లావెండర్ కలర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను 2.5 తీసుకున్నాను. అండ్ ఈ నెట్ వచ్చేసి నేను 7 మీటర్స్ తీసుకున్నానండి. ఇక్కడ అయినా కానీ నాకు సరిపోలేదు. మనం చెప్తే అంత పడుతుందా అని అనుకుంటారు కస్టమర్స్, కానీ ఇలాంటి నెట్ క్లాత్స్ అసలు ఏర్పడదండి. ఎందుకంటే ఎంత పెట్టినా లోపలికి ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈడ లోపల యూజ్ చేశాను, మళ్ళీ తర్వాత ఇక్కడ కింద అండ్ ఇక్కడ వాళ్ళకి ఇంత పడుతుందా అని అనిపిస్తుంది. కానీ నెట్ ఫ్రాక్స్కి అయితే చాలా క్లాత్ పడుతుందండి అసలు. యాక్చువల్గా ఇది నాకు మొత్తము ఇది నేను 1800 నేను స్టిచ్ చేసినందుకే నాకు ఓన్లీ మెటీరియల్కి 1800 రూపీస్ అయిందండి. ఇది 350 రూపీస్ మీటర్ కదా, 2.5 మీటర్స్ తీసుకున్నాను. ఇది 7 మీటర్స్ తీసుకున్నాను, అయినా సరిపోలేదు నాకు. నేను కొంచెం అడ్జస్ట్ చేసి కుట్టాను. అండ్ లోపల సాటిన్ వేసాను ఇంకొక లేయర్.
చూడండి సాటిన్ వేసాను. నేను చెప్పాను కదా నెట్ సరిపోలేదని, వేరే పాత ఫ్రాక్ నెట్ ఉంటే మళ్ళీ లోపల కూడా వేసాను. ఎందుకంటే ఇట్లా మంచిగా బుట్టలాగా రావాలని చెప్పేసి, మనం ఎంత నెట్ వాడితే లోపల అంత మంచిగా ఇట్లా బుట్టలాగా వస్తుందండి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి నేను ఇలా ఇచ్చాను చూడండి. అండ్ ఇట్లా ట్రాన్స్పరెంట్గా తీసుకున్నాను నెక్ అనేది. వెనకాల వచ్చేసి ఇలా ఈ షేప్ ఇచ్చాను. అండ్ ఇక్కడ కూడా బో వస్తుందండి, పెద్ద బో వస్తుంది. ఇక్కడ కూడా వస్తుంది బో. అండ్ ఇక్కడ కూడా వెనకాల పెద్ద బో ఇచ్చాను. అంటే ఇది కూడా నేను షాప్లో మోడల్ లాగా పెట్టానండి. ఇక అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడితే డ్రెస్ ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఇక పెట్టలేదు. అవి ఇంట్లో ఉన్నాయి. యాక్చువల్గా మొత్తం లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఒకటేసారి వేసుకుందండి మా పాప పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏమో. అక్కడ హడావిడిలో పిక్కు కూడా తీయలేకపోయాను. కానీ డ్రెస్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి. ఇది కూడా చాలామంది అడుగుతారు షాప్లో. ఇది నేను రీసెంట్గానే కుట్టానండి. కుట్టే ఒక 2-3 months ఏమో అవుతుందంటే, ఒక పెళ్లి కోసం అని కుట్టాను మా పాపకు. రీసెంట్గానే కుట్టాను. చూడండి ఇంకొక డ్రెస్ వచ్చేసి ఇది. ఇదైతే ఒక స్పెషల్ అకేషన్ కోసం కుట్టానండి. ఎప్పుడు మా క్రిస్మస్ ఈవెంట్ ఉండే స్కూల్లో. అయితే పిల్లలకి చెప్తారు కదా ఫేరీ లాగా రెడీ అయ్యి రావాలని చెప్పేసి. అయితే అందరూ వైట్లో వస్తారు కదా, ఈమె కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి నేను ఆల్రెడీ క్లాత్ ఎక్కడికైనా వెళ్తే తీసుకొని పెడతాను. అప్పుడు నేను ఇది బాగా ట్రెండింగ్లో ఉన్నప్పుడు తీసుకొని పెట్టినా కానీ టైం లేకుండా నాకు కుట్టడానికి. అయితే ఆల్రెడీ తీసుకొని 1 year అవుతుండే, ఇంకా ఎన్ని రోజులు దాచాలని చెప్పేసి అప్పుడు క్రిస్మస్ ఈవెంట్కి కుట్టాను నేను ఈ డ్రెస్. ఇది నేను 2 meters తీసుకున్నాను. 2 meters అంటే ఆఫర్లో నాకు 150కి మీటర్ వచ్చింది. ఇది ఒక లేయర్. అండ్ దీని కింద సాటిన్ వేసాను. ఎందుకంటే నేను మా పాపకైతే క్యాన్స్ వేసి కుట్టానండి. ఎందుకంటే సెపరేట్గా ఈమెకు షార్ట్ క్యాన్ ఒకటి, లాంగ్ లెహెంగాస్ మీదకి లాంగ్ క్యాన్ 2 క్యాన్స్ స్టిచ్ చేశాను. నేను ఈ డ్రెస్సెస్కి సెపరేట్గా అయితే క్యాన్స్ కుట్టాను నేను. చూడండి డ్రెస్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి. ఇది క్రిస్మస్ ఈవెంట్ కోసం అని కుట్టాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. వెనకాల కూడా ట్రాన్స్పరెంట్. ఇది కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ పిక్ కూడా నేను యాడ్ చేస్తాను అంటే. అండ్ దీనికి స్పెషల్గా ఇది ఒక యాక్సెసరీ కూడా కుట్టానండి, చూపిస్తాను. చూడండి ఇది నేను స్పెషల్ ఈవెంట్ క్రిస్మస్ కోసం అని కుట్టాను కదా మా పాపకు. ఆమె ఫేరీలాగా కనిపించాలండి. అయితే ఫేరీస్కి ఇలా తల మీద పెట్టుకుంటారు కదా, ఇలా పెట్టుకుంటారు కదా, అది కూడా కుట్టానండి నేను. చూడండి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. చిన్నగా బో కూడా ఇచ్చాను ఇక్కడ. ఇట్లా బో లాగా పెట్టుకొని ఇలా ఉండొచ్చులే, ఇలా ఉంటుంది అని చెప్పేసి ఇలా పెట్టాను. చూడండి ఇలా ఉంటుంది డ్రెస్. ఇది కూడా అసలు వేసుకుంటే సూపర్ ఉంటుంది. అందరు టీచర్స్ అందరు అడిగారంటే ఎవరు కుట్టారని. ఇంకొక డ్రెస్ వచ్చేసి ఇది అండి. ఇది చూడడానికి నార్మల్గానే ఉంది కానీ వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. చూడండి డమ్మీకి పెడితే ఎంత బాగుందో చూడండి. ఇది యాక్చువల్గా నేను 2 years బ్యాక్ మా పాపకు బర్త్డేకనే కుట్టాను. కింద అసలు రెడ్ కలర్తోని కుచ్చు పెట్టాను. ఇంకా ఆమె వేసుకోవట్లేదు ఎందుకని చెప్పేసి ఆ కుచ్చు తీసేసాను. చూడండి ఇది నాకు 100 rupees మీటర్ పట్టింది. 3 meters తీసుకున్నాను. ఇది 350 rupees మీటర్ అయితే 1/2 meter తీసుకున్నాను. మీరే క్యాలిక్యులేట్ చేయండి నాకు ఎంత అయింది. లోపలైతే మాత్రం నేను ఇది ఆర్గెన్జా కదా, నేను క్రేప్ తీసుకున్నానండి. లైనింగ్ సాటిన్ తీసుకోలేదు, క్రేప్ తీసుకున్నాను. డ్రెస్ అయితే ఇలా. అండ్ వెనకాల వచ్చేసి ఇలాగా హార్ట్ షేప్ అయితే ఇలా ఇచ్చాను. ఇది కూడా బాగుంటుంది అసలు డ్రెస్. నేను ఈ డ్రెస్సెస్ అన్నీ ఇలాగ డమ్మీలకు వేసి మా షాప్లో మోడల్స్ లాగా పెడతానండి. అందరు వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు. అండ్ ఇది ఇలాగా వెస్ట్రన్లో కూడా కుడతానండి మా పాపగా. యాక్చువల్ అసలు 80% ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఏదైనా నేను మా బాబుకి నేనే కుడతాను. నాకు అసలు బయట రెడీమేడ్ డ్రెస్సెస్ అంటేనే నచ్చదు. అసలు లేకపోతే మా టైలర్స్ అందరికి ఇట్లనే అనిపిస్తుంది. ఏమికే కాదు, మీకు కూడా అట్లా అనిపిస్తే కామెంట్ చేయండి. అసలు బయట ఇది ఇంత పెట్టి కుట్టేదాని బదులు మేమే కుట్టుకుంటే కదా అని అనిపిస్తుంది అనమాట. చూడండి ఈ ఫ్రాక్ అయితే అచ్చం రెడీమేడ్ ఫ్రాక్ లాగా ఉంటుందండి. నాకు 100. ఇది కూడా నేను
బొటిక్లో వర్క్ చేశానని చెప్పాను కదా, అక్కడ ఆ క్లాతే నేను ఎంత 2 మీటర్స్ తీసుకున్నాను. అది కూడా శారీ పన్న వచ్చేసరికి నేను ఇక క్లాత్ బాగుంది కదా అని చెప్పేసరికి కింద కుచ్చు ఇది వచ్చేసి ఇక్కడ వరకు వస్తుందండి. మంచి వెస్ట్రన్ ఫ్రాక్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది అసలు. వెనకాల ఇలా జిప్ ఇచ్చేసి చూడండి, ఇలాగా హ్యాండ్స్ ఇలా ఇచ్చాను. 2 మీటర్స్ ఆఫ్ క్లాత్ పట్టింది నాకు. ఎందుకంటే చూడండి దగ్గరికి ఇలాగ ఫ్రిల్స్ అనేది ఇచ్చినామా లేదా అన్నట్టుగా, మనం ఫ్రిల్స్ పెట్టామా లేదా అన్నట్టుగా మంచి గ్యాదరింగ్స్తోని చూడండి. ఇది కూడా ఇట్లా వెస్ట్రన్ ఫ్రాక్స్ కూడా మా పాపకు నేనే స్టిచ్ చేస్తాను, బయట ఎక్కడ తీసుకొని నేను అసలు యాక్చువల్గా. ఇంకొకటి వచ్చేసరికి ఇదండి, ఇది మస్తు క్యూట్ ఉంటుంది యాక్చువల్గా. ఇది కూడా నేను మా పాపకు నవంబర్ 14th ఈమె యూకేజీలో ఉన్నప్పుడు, మా పాప యూకేజీలో ఉన్నప్పుడు నవంబర్ 14th చిల్డ్రన్స్ అందరినీ సివిల్ డ్రెస్లో రమ్మన్నారట. చిన్నపిల్లలు కదండి, అందరు ఫ్రాక్స్ వేసుకొని వస్తారు, ఈమె కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి నేను ఇలా చిన్న పంజాబ్ డ్రెస్ కుట్టాను. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది అసలు నాకు పట్టట్లేదు, అందుకే షాప్లో మోడల్ లాగా పెట్టాను. చూడండి, ఇది శాటిన్ అండి. ఇది కూడా నేనే కుట్టున్నాను, ఇట్లా ఎలాస్టిక్ పెట్టి చూడండి. అండ్ ఈ చున్నీ వచ్చేసరికి మా పాప లెహంగా మీది అనుకుంటా, దీనికి పేరప్ చేసేస్తాను. ఎలా ఉన్నాయి డ్రెస్సెస్? ఏ డ్రెస్ మీకు నచ్చింది? ఇట్లాంటి మంచి మంచి డ్రెస్సెస్ ఇంకా ఉన్నాయండి. ఏ డ్రెస్ మీకు నచ్చింది? ఇంకా ఉన్నాయి. ఇవైతే షాప్లో ఉన్న మోడల్స్ ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను. మళ్ళీ ఇంట్లో ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇంకొక ఇంట్లో ఉన్న డ్రెస్సెస్, లంగా జాకెట్లు, ఇంకా కొన్ని డైలీ వేర్ ఫ్రాక్స్ కూడా నేను జార్జెట్ క్లాత్ తీసుకొని నేనే కుడతానండి. అవన్నీ చూపిస్తాను మళ్ళీ ఎప్పుడైనా వీలున్నప్పుడు. ఇప్పటివరకు అయితే ఇందులో మీకు ఏం ఫ్రాక్స్ నచ్చినాయి అనేది కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి ఫ్రాక్ డిజైన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.